కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, డోలా వీరాంజనేయులు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ పట్టాభి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కందుకూరుకు సంబంధించిన ప్రముఖులందరికీ, అదే మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను మూడో శనివారం కందుకూరుకు వచ్చాను. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈరోజు పార్వతీపురం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరినీ మరొక్కసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల మూడో శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈరోజు పెట్టాం. గవర్నమెంట్లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం.
అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది నేను చెప్పిన మెసేజ్ ఇప్పుడే వెళుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని. ముందు ఎక్కడో మార్చక్కర్లేదు, మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్లోని చూస్తే ఇంక ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. మీరు చూడండి, ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహమే వస్తుంది. అదే మరిగా ఆయన ఎకోసిస్టమ్ కూడా వాళ్లే బిల్డప్ అవుతారు. ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు. దానివల్ల వాళ్ళ వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది మీ బాడీని కూడా. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది. ఈ తిండి తింటే ఈరోజు మీ ఆరోగ్యం, క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను పదే ముందు మన మైండ్ని కంట్రోల్ చేయాలి. రెండోది మన బాడీకి కూడా తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప ఏదంటే తింటే కొంతమంది డబ్బులు లేవంటారు. ఇక్కడ కావాల్సింది డబ్బులు కాదు, డబ్బులున్నాయని బాగా స్వీట్లు తింటే తప్పకుండా హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు, షుగర్ వచ్చి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇల్లు అయిపోతానే ఇల్లు క్లీన్ చేస్తారు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకపోతే ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రాన మీ ఆరోగ్యం బాగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ ఇల్లు మీ పరిసరాలు అయిన తర్వాత మీరు పనిచేసే ప్రదేశం ఎక్కడైతే మీరు పనిచేస్తారో ఒక చెత్తలోనూ లేకుంటే బాగా దుమ్ముండేది ఇక్కడ పనిచేస్తే ఆ అశుభ్ర వాతావరణం వల్ల మీరు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను అందరికీ పిలిపించాను. బహిరంగ ప్రదేశాలు కానీ, అదే మరి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, పరిశ్రమలు, ఇది మనందరి బాధ్యత. నేను ఐటీసీని అభినందిస్తున్నా. ఐటీసీ ఒక పేపర్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక పేపర్ ఇండస్ట్రీ ఐటీసీ రాష్ట్రం మొత్తం ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి మీరు పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు మీకు ఇస్తున్నారు. మీరు ఆ పాత పుస్తకాలు కానీ ఇంట్లో పారేస్తే అది వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు దీనివల్ల రెండు విధాలుగా లాభం. ఒకటి, ఆ పుస్తకాలు తెచ్చిచ్చిన విద్యార్థులకి కొత్త పుస్తకాలు వస్తాయి, డబ్బులు పెట్టి కొనే పని లేదు. రెండవది, మళ్లీ చెట్లు నరికే పని లేదు. చెట్లు నరక్కపోతే ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటే అంటున్నాను, ఇది నేనేదో బలవంతం చేస్తున్నానని కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నాను, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. దీన్ని ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి బాధేస్తుంది. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రంకొండ, చిత్తూరు జిల్లా, ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలు ఆడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన ఎనలేదన్న ఉద్దేశంతోనో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. చావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి
మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. మొన్నే నేను చూశాను గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను. 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనల్లా మానవ మృగాలనల్లా వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా, ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా, గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన